జేడి లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ మహారాష్ట్ర క్యాడర్కు చెందిన అధికారి, తెలుగు అధికారి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులను టేకప్ చేయకముందు మనకెవరికి, మన జనానికి కూడా ఎవరికి పెద్దగా తెలియని పేరు. ఎప్పుడైతే ఆ రెండు హై ప్రొఫైల్ కేసులను టేకప్ చేశారో వాళ్ళను వ్యతిరేకించే మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా ఈయనను ఒక హీరోగా ప్రొజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసేసరికి జనాల్లో ఎక్కడ లేని క్రేజ్ అనేది వచ్చింది. ఒక సెక్షన్ ఆఫ్ జనాల్లో మొత్తం మీద ఆయన పేరైతే అందరికీ తెలిసింది. సరే, అది అట్లా 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 ఆయన కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. తర్వాత తన జాబుకు స్వచ్ఛందంగా విరమణ ప్రకటించి 2019లో అంతకుముందు రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు. సరే, అక్కడ ఓడిపోయారు. తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. కొన్ని రోజులు ఆగి జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఒక పార్టీని పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఏమీ రాజకీయ కార్యకలాపాలు అయితే లేవు. తాజాగా చూసాం, వాళ్ళ భార్య గారు కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ అందులో పోగొట్టుకున్నారు అని. ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలోనే ఇక ఈ రాజకీయాలు నెట్టుకు రాలేమనుకున్నారు. తన సొంత పార్టీ నడపడం అనేది సాధ్యం కాదు. అలాగని చెప్పి కొన్ని పార్టీలోకి వెళ్ళాలనున్నా కూడా ఆ పార్టీలోకి ఆయనకు వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళు పిలవలేని పరిస్థితి. ఇంకొన్ని పార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉన్నా, వాళ్ళు పిలిచే పరిస్థితి ఉన్నా, ఇంకా కొన్ని పార్టీ విధానాలను, కొన్ని పార్టీ కార్యకలాపాలను సమర్థించలేని పరిస్థితి ఆయనది. వెరసి మొత్తం మీద ఇక రాజకీయాలు చేయడం ఎంత కష్టమో జేడి లక్ష్మీనారాయణ గారికి తెలిసి వచ్చింది. అందుకే మేఘా ఇంజనీరింగ్ సంస్థ వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి ఈవీ ట్రైన్స్, ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉంటాయో వాహనాలు, అది తయారు చేసి ఆ ఈవీ ట్రైన్స్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉద్యోగంలో చేరిపోయారు. సో జేడి లక్ష్మీనారాయణ గారి రాజకీయ ప్రస్థానం దాదాపు ముగిసిపోయినట్లే. ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి వెళ్ళి మళ్ళీ రాజకీయం చేయలేరు. దాదాపు క్లోజ్. ఇంకా ఆయన రాజకీయ ప్రస్థానం అనేది ముగిసింది. రాజకీయం చేయడం ఎంత కష్టము, రాజకీయ పార్టీ నడపడం అనేది ఎంత కష్టము జేడి లక్ష్మీనారాయణ గారికి బహుశా చాలా క్లియర్ కట్గా తెలిసి వచ్చినట్లుంది. ఇక ఒక కంపెనీ ఉద్యోగంలో చేరిపోయారు కాబట్టి రాజకీయాలు చేయలేరు. నాకు తెలిసి ఇంకా రాజకీయ అంశాల మీద టీవీలలో కూడా ఆయన ప్రజెన్స్ కనిపించకపోవచ్చు. ఒక కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా ఉండి వ్యాపార అంశాల మీద మాట్లాడతారేమో కానీ పొలిటికల్ అంశాల మీద ఎలా మాట్లాడగలుగుతారు? అది ఆ కంపెనీ రూల్స్కి కూడా, ఆ కంపెనీ యొక్క జాబ్ రూల్స్ కూడా విరుద్ధం కావచ్చు. సో ఇట్లా రాజకీయంగా కనపడరు. రాజకీయపరమైన చర్చలు ఇంకేమైనా కనుక మరికొన్ని అంశాల మీద స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఆయన దాదాపు ఉండకపోవచ్చు. వరస మొత్తం మీద ఏదో కొంతకాలం పాటే రాజకీయ చర్చలు అలా మెరిశారు, అంతే కనుమరుగైపోయారు.